పాల్పడ్డారు కాబట్టి ఈరోజు ఆయన అరెస్ట్ చేస్తారు, అదుగో అరెస్ట్ ఇదిగో అరెస్ట్ అంటూ దాదాపుగా ఒక వారం రోజుల నుంచి చాలా రకాలైనటువంటి రూమర్స్ వస్తూ ఉన్నాయి. ప్రతిక్షణం కూడా ఒక ఉత్కంఠగా మారిపోయింది తెలంగాణలో రాజకీయాల పరిస్థితి. సో నిన్న మీరు కూడా రాత్రంతా కూడా కేటీఆర్ గారు ఇంటి వద్దే ఉన్నారు, పొద్దున్నే వచ్చాను కూడా నాతో చెప్పారు. ఏంటి నిజంగా అక్కడ ఏంటి అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా లగచర్ల విషయంలో మీరు టీఆర్ఎస్ గుండాలతో దాడి చేయించారని చెప్పేసి కాంగ్రెస్ ఎలిగేషన్ చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రవి గారు, లగచర్ల ఘటన అనేది దేనికోసం వచ్చింది? ఫార్మా విలేజ్ కోసము, ల్యాండ్ పూలింగ్ కోసం వచ్చినటువంటి ఘటన అది. అవును. అయితే అసలు ఫార్మా విలేజ్ కోసం ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేయాలి? మా ప్రభుత్వం 14,000 ఎకరాలు మెగా ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి పెడితే దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థ కోసము, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం దాన్ని పక్కన పెట్టి హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉంటే చెప్పండి, అధికార మంత్రి చెప్తారా, ముఖ్యమంత్రి చెప్తారా, లేకపోతే పిసిసి అధ్యక్షుడు చెప్తారా? ఏమని అడుగుతా ఉన్నానంటే, హైకోర్టుకు మీరు ఏం నివేదిక ఇచ్చారు? ఫార్మాసిటీ రద్దు చేయాలని చెప్పి మీరు నివేదిక ఇచ్చారా లేదా? ఒకవేళ రద్దు చేయట్లని చెప్పినట్లయితే మళ్ళీ ఇప్పుడు ఈ 1,000 ఎకరాలు ఎందుకు? ఎవరి కోసం? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం? అంటే నీ ఫ్యామిలీ మొత్తానికి, నీ కుటుంబాలన్నిటికీ ఇష్టం వచ్చినంత కట్టబెట్టుకుని పోతా ఉంటే ప్రజలు ఊరుకుంటా అనుకుంటున్నారా? ప్రజలు ఈరోజు కొడంగల్ ప్రజలు, నీ ప్రాంత ప్రజలు, వారు ఓట్లేస్తే నువ్వు ఈరోజు సీఎం అయినావు. సీఎం అయి ఈరోజు మాకు వాళ్ళంతా కూడా ఏమనుకున్నారంటే, మా ప్రాంత నాయకుడు సీఎం అయింది కదా, మా బతుకులు బాగుపడతాయి, మా రోడ్డు బాగుపడతాయి, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని ఎంతో కళ్ళగన్నారు. కానీ ఆ పిల్లల్ని ఈరోజు పోలీస్ స్టేషన్లో వేసి కొడతా ఉంటే, రిమాండ్ చేస్తూ ఉంటే వాళ్ళ బాధ వర్ణాతీతం. ఈరోజు ఒక గిరిజన సోదరుడు కాంగ్రెస్ పార్టీ అధికారం కావచ్చు కాక, అయినంత మాత్రాన మన దళిత గిరిజన ఎవరైతే ప్రజలు ఉన్నారో, రైతులు ఉన్నారో వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా పార్టీని కాపాడుకోవాలి, పార్టీ అవసరాల కోసం మాట్లాడుకోవాలి కాదు. మీ పార్టీ నాయకులు కూడా చాలా సందర్భాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మానాలను కూడా చాలా సందర్భాలు వ్యతిరేకిస్తా ఉన్నారు. చాలా సందర్భాలు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం చూపిస్తా ఉన్నాడు. ఈ నాయకత్వం చేసినటువంటి మోసాలు చూపిస్తా ఉన్నాడు. ఏది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కేవలం పొంగిరెడ్డి గారికి ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు, వారు ఎందుకు రిజెక్ట్ చేసి చెప్పి వారు వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒక మాట చెప్తా ఉన్నానంటే, ఇట్లాంటి సమయాల్లో దళిత గిరిజనులకు ఏదైనా అవమానం జరిగినప్పుడు, బీసీ దళిత గిరిజనులకు అవమానం జరిగినప్పుడు అందంగా నిలబడాల్సిన అవసరం ఉంది. వారి రైతాంగానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అవన్నీ కాకుండా ఇంకొక విషయం దీంట్లో దాగుండా పోయే విషయం ఏంటంటే, 72 మంది అని చెప్పి వాళ్ళే మొదలుగా చెప్పారు. కలెక్టర్ గారు అయితే నాకు మీద దాడి జరగలేదు, అది కొంత తోపులాట జరిగింది, అది ఏదో వాళ్ళ ఆక్రోశం, అది ఎందుకు రైతులు భూములు పోతాయని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ వెనకాల వీరికి ఉన్నటువంటి ఆతృత ఏంటంటే, ఒకవేళ ఇట్లనే వదిలిపెడితే మళ్ళీ ఏ రైతు కూడా భూములు ఇయ్యడు అని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు, అందరు లోపడేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇస్తే అప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి వీరందరూ తీసుకొని లోపడేసే ప్రయత్నం చేశారు. చేసేటప్పుడు కూడా 72 మందిలో మన తిరుపతి రెడ్డి గారు తన పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పేర్లన్నీ తీసేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ, అంటే బీఆర్ఎస్ జెండా పట్టుకోవడమే పాపం లెక్క, పట్టుకోవడమే తప్పు లెక్క చూపించేసి వాళ్ళని మాత్రమే లోపల హింస పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రైతులకు ఒక పార్టీ ఉండకూడదా? రైతులు అండగా పార్టీ నాయకత్వం ఉండకూడదా? ఆ రైతువే ఒక పార్టీ కనుక వేసుకోకూడదా? ఎందుకు రైతులను అంత చిన్న చూపు చూస్తా ఉన్నారు మీరు? ఎందుకు రైతులు ఒక పార్టీ కానీ రైతుల ముసుగులో మీరు బీఆర్ఎస్ గుండాలని తీసుకెళ్లి దాడి చేయించారు, ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ అని చెప్పేసి మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతా ఉన్నారో ప్రీ ప్లాన్ అని చెప్పి ముఖ్యమంత్రి దాకా మాట్లాడుతా ఉన్నారు కదా. మరి ఈ ప్రీ ప్లాన్ జరిగింది అనుకుంటే అది ఇంటెలిజెన్స్ లోపం కదా. మరి ఇంటెలిజెన్స్ ఏ అధికారిని మీరు సస్పెండ్ చేసిరు? లేదు అంటే కలెక్టర్ స్థాయి అధికారి వచ్చినప్పుడు ఎస్పీ స్థాయి అధికారి దాకా వచ్చి అక్కడ బందోబస్తు చేస్తారు అక్కడ. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఎవరు? మరి వారికి ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఏ రకంగా ఇచ్చారు? అంటే ఈ ప్రభుత్వమే వారికి సెక్యూరిటీ తక్కువ ఇచ్చి ఉసిగొల్పే విధంగా మాట్లాడి దాడి చేపించుకొని ఈ రోజు రైతులందరినీ తీసుకుపోయి జైల్లో వేసి వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ భూములు లాక్కోవడానికి కుట్ర పండింది. ఆ కుట్ర ఈ రోజు ప్రజలకు అర్థమైంది. కాబట్టి మరి ఎందుకు ఇంటెలిజెన్స్ అధికారులు మీరు చెప్పినట్టు విన్నారు కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేయలే కదా. నిజంగా మీరు చెప్పినట్టు వినకపోతే, కలెక్టర్ సరైనటువంటి నివేదికలు ఇవ్వకపోతే వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంటెలిజెన్స్ అధికారులు సస్పెండ్ చేయరు, భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేయరు, కానీ అక్కడ ఉన్నటువంటి సురేష్ వాంగ్మూలం తీసుకోరు, పట్టు నరేంద్ర రెడ్డి మాత్రం అరెస్ట్ చేస్తారు. వారికి ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వారు కేటీఆర్ గారితో మాట్లాడారు కదా, వారిని అరెస్ట్ చేస్తా అంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ పరిపాలన? ప్రజా పాలన అనే పేరు మీద మీరు వచ్చి నిర్బంధ పాలన చేస్తా ఉన్నారు.
సంక్షేమ తెలంగాణని మీరు మొత్తం సంక్షోభ తెలంగాణ దిశగా ముందుకు ఉన్నారు. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అది ఏ ఒక్క వర్గం చూడండి, ఎవ్వరు సంతోషం లేదు. ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు ప్రైవేట్ రంగం మొత్తం దివాలా తీస్తా ఉంది. ఈరోజు రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది. 40-50 సంవత్సరాల క్రితం లేవట్లేనటువంటి వాటిని కూడా పట్టుకొని ఈ రియల్ ఎస్టేట్ నాకు మొత్తం తెలిసినటువంటి గొప్ప మేధావి ఈరోజు వాటికి కూడా రిజిస్ట్రేషన్ ఆపే ప్రయత్నం చేశారు. లేఅవుట్ల పర్మిషన్ లేవు. ఈ విద్యా వ్యవస్థ అయితే ఆగమాగం. విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారిని ఏ రకంగా అరెస్ట్ చేయాలి, కేటీఆర్ గారి పేరు లేకుండా ఏ రకంగా చేయాలి అని సమీక్షలు చేసుకోవస్తుంది, సభలు పెట్టుకోనికి వస్తుంది తప్ప పాపం గురుకుల పిల్లలు వాళ్ళు చనిపోతా ఉన్నారు. వాళ్ళకి సరైన ఫుడ్ లేదు, కనీసం రాసుకుందామంటే వాళ్ళకి చాక్ పీసులు లేవు, కనీసం వాళ్ళు ఉందామంటే వాళ్ళకు బిల్డింగ్ల కిరాయిలు మనం కట్టట్లేమని చెప్పి ఏ ఒక్కరోజు సమీక్ష ఎందుకు చేయట్లేదు? వీరికి అది అవసరం లేదు. ఎంతసేపటికి వారికి కావాలి, ఎక్కడ ఎలక్షన్ ఉన్నాయి అక్కడ ఏటీఎంగా మారిన తెలంగాణను తీసుకెళ్లి అక్కడ డబ్బులు సంచులు పంపించుకోవడము, ఇక్కడ ఉన్నటువంటి వారిని పీక్క తినడము, లేకపోతే కంపెనీలు లాక్కోవడం, ప్రతి దాంట్లో కమిషన్లు, కకృతి. ఇది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అని గతంలో ఏదో పేరుందో అదే పేరు మరొకసారి నిలబెట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప ప్రజలకు సంక్షేమ దిశగా ఏ ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. మేము అధికారం రాగానే ఛాలెంజ్ చేసినాం. 2 ఏళ్లలో 3 ఏళ్లలో ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్యుత్ 24 గంటలు ఇస్తాను చెప్పాం. ఇచ్చి చూపించారు కదా. అట్లా ఆ రకంగా మీరు ఇచ్చే డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ల ప్రకారం మీరు ఏ ఒక్క హామీ మీరు నిలబెట్టుకోలేదు. మీరే చెప్పారు డేటు, లక్ష్మీనరసింహస్వామి ఓట్లేసి చెప్పారు, కానీ ఈ రోజు వరకు కూడా రుణమాఫీ చేయలేదు. ఆ 50% రుణమాఫీ చేసి దాంట్లో రైతు బంధు ఎగనామం పెట్టారు, పెన్షన్లు 2-3 నెలలు ఎగనామం పెట్టారు. ఇట్లా చేసుకుంటా పోతా ఉంటే ప్రజలకు అర్థమవుతా ఉంది కదా. కరోనా లాంటి కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా రైతు బంధు ఆపలేదు, రైతు పెన్షన్ ఆపలేదు, ఆసరా పెన్షన్లు ఆపలేదు, రైతు బీమా ఆపలేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం చేసుకుంటే ఈ రకంగా చేస్తా ఉంది? ఎవరి కోసం చేస్తా ఉంది? ఎక్కడికి సంచులు వెళ్తా ఉన్నాయి? ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఎందుకు ఆర్థికంగా తెలంగాణ అభివృద్ధి చెందలేకపోతున్నారు? కాదు, సంచుల్లో పట్టుకెళ్ళినంత డబ్బు ఉందండి మన తెలంగాణలో ఇప్పుడు. ఈరోజు చేసే వ్యాపారమే అది కదండి. నేను అందుకే అడుగుతాను, గురుకుల పిల్లలకు చాక్ పీసులు లేనటువంటి సందర్భాల్లో, గురుకుల పిల్లలకు కాలేజ్ బిల్డింగ్ రెంట్లు కట్టినటువంటి పరిస్థితుల్లో, మన తెలంగాణ విద్యార్థులకు ఏదైతే స్కాలర్షిప్ కట్టినటువంటి పరిస్థితులు లేనప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు మూసీకి ఏ రకంగా వస్తాయి? 5,000 కోట్ల రూపాయలు కొడంగా లిఫ్ట్ ఇరిగేషన్ కి ఎందుకు వస్తాయి? మరి ఎందుకు కేక్ కట్ చేసినట్టు సమాంతరంగా ఇద్దరికి కూడా మెగా కన్స్ట్రక్షన్ కు రాఘవ కన్స్ట్రక్షన్ ఎందుకు వాళ్ళకి ఇద్దరికి సగం ఎందుకు పనిచేస్తారు? దీంట్లో వాటా లేకపోతే ఆ రకంగా ఎందుకు పోతుంది? ఎల్ఎన్టీ కంపెనీని, ఎన్సీసీ కంపెనీ ఈ రెండింటిని కాదని చెప్పి ఈ రెండింటికి ఎందుకు వస్తాయి? బట్ మనం అర్థం చేసుకోవచ్చు, ఎక్కడా కూడా గోల్మాల్ అవుతా ఉంది. ఈ రోజు వాళ్ళొక మాట మాట్లాడుతూ ఉన్నారు, కాళేశ్వరం నుంచి నీళ్లు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టే వేసి చెప్పి వారు మాట్లాడతారు, వాళ్ళ నాయకత్వం మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు మూసీకి మాత్రం మేము మల్లన సాగర్ నుంచి నీళ్ళు ఇస్తాం, దానికి 5,000 కోట్లతో బడ్జెట్ తో చేస్తా ఉన్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము కొండపోచమ్మ సాగర్ని తీసుకొస్తే 1,100 కోట్లతో వస్తుందని చెప్పి గత ప్రభుత్వం మొత్తం డిపిఆర్ కూడా రెడీ చేసింది కదా. అంటే 1,100 కోట్లతో చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, 5,000 కోట్లతో చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ మల్లన సాగర్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మల్లన సాగర్ ఎక్కడిది? ఇదే కేసీఆర్ గారు కట్టింది కదా, ఇదే కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం నీళ్ళే కదా. ఆ నీళ్ళను వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మూసీ ప్రక్షాళన కోసం ఏదైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. కానీ గతంలో ఏం మాట్లాడుతున్నారో తంతే ఇరిగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ చెప్పి మాట్లాడేది. మరి ఇప్పుడు అదే దిక్కైనా కదా. అంటే ఏ రోజుకైనా సరే కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసింది ఏం లేదు. ఈ రోజుకు కూడా మీరు వాడుకునేది కేసీఆర్ గారే. ఉద్యోగ నియామకాలు కేసీఆర్ నియామకాలే. ఈ రోజు మీరు పట్టాలు ఇచ్చేసి లేదా వాటికి పేపర్లు ఇచ్చేసి మీ మీద నోటిఫికేషన్ అని చెప్పి మహారాష్ట్ర పోజులు కొడతా ఉన్నారు కదా. పోజులు కొడతా ఉంటే అక్కడ నాయకత్వం, బీజేపీ నాయకత్వం వచ్చి తేటతెల్ల చేసింది. ఏమని చెప్పింది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది, అక్కడ ఏ పని చేయలేదు, రుణమాఫీ చేయలేదు, అక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది. ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ నడుస్తుందని చెప్పి ప్రధానమంత్రి మోదీ మహారాష్ట్రలో ప్రచారం చేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఆర్ఎస్ బ్రదర్స్ పాలన, రేవంత్ రెడ్డి, సంజయ్ గారి పాలన ఏమని మాట్లాడుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట మాడితే ముందుగా సంజయ్ గారు తిప్పి కొడతారు. అసలు ఆయన మాట కూడా మాట్లాడే పరిస్థితి. అంటే నీ ప్రధానమంత్రి ఏమో అక్కడ మహారాష్ట్రలో విమర్శిస్తారు, నువ్వు మాత్రం కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ మాత్రం వాళ్ళు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటావు. అంటే ఇప్పుడు సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తానంటారు. ఆర్ఎస్ బ్రదర్స్ పాలన నడుస్తుంది అంటారు ఇక్కడ. మహేష్ రెడ్డి గారు విమర్శించారు, సంజయ్ గారు ఎందుకు మాట్లాడలేదు? మిగతా ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? అంటే వీరికి వారు నొప్పించే పని చేయకూడదు. వీళ్ళు
మరి వాళ్ళకి ఆ రకంగా ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇద్దరు ఉమ్మడి శత్రువు కేసీఆర్ గారు కాబట్టి Right. ఆ పార్టీ ఏం చెప్తుంది ఈ పార్టీకి బీటీఎం అని, ఈ పార్టీ ఏం చెప్తుంది ఈ పార్టీకి బీటీఎం అని Right. ఈ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉంది. మా నాయకత్వం సిద్ధంగా ఉన్న ప్రజల కోసం పనిచేయడం కోసం ఎన్ని కేసులను ఎదుర్కొంటాం. కాదు ఇప్పుడు మరి అరెస్ట్కి సిద్ధమేనా? అరెస్ట్కి ఆయన కేటీఆర్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు అరెస్ట్కి నేను ఎక్కడికైనా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 100 సార్లు జైలుకి వెళ్తా అంటాడు. సరే నిజమే జరుగుద్ది అంటారు అది. అరెస్ట్ చేస్తాను భయపడేటోడైతే ఈరోజు సంఘటన పోతాడు చేసుకోండి, చూసుకుందాం ఎన్నిసార్లు చేసుకోండి. ప్రజల కోసం మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసం మేము వాళ్ళ కొనసాగింపుగా ముందుకు పోతూనే ఉంటాం. వారికి పండగలో పడతాం. వాళ్ళ కోసం న్యాయ సలహాలు ఇప్పిస్తున్నాం, వారికి కలుస్తున్నాం, వారి బాధలు తెలుసుకుంటా ఉన్నాం. అక్కడ ఏ ప్రయత్నం తెలుసుకుంటా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మీలాంటి మిత్రులు చాలా మంది మరి ఎందుకు అక్కడ ప్రెస్ రిపోర్ట్లు ఎందుకు ఎలో చేయట్లేదు, ఎందుకు విద్యుత్ మొత్తం ఆపేసారు, ఎందుకు ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేసారు. మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కుట్ర అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తీసుకుపోయి జైల్లో వేసారు కదా. మరి మూసి పాదయాత్ర చేస్తే మా మాజీ ఎమ్మెల్యే మొత్తం అరెస్ట్ చేశారు కదా. మరి అంత ప్రొడక్ట్ చేసుకునేటువంటి మీరు ఒక ఊరిని మాత్రం ఎందుకు అట్లా చేయలేకపోయారు? అక్కడ ఒకే ఒక రవి గారు అక్కడ విషయం ఏం జరిగిందంటే అక్కడ గ్రామ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా మన భూములు పోవద్దు, మన భూమి మనకే ఉండాలి. ఎందుకు అంటే అది ఫార్మాసిటీ ఆల్రెడీ ఉంది, ఇది కేవలం వాళ్ళ అల్లుడి కోసమే ఏదో చేస్తా ఉన్నాడు, ఈ చేయడం వల్ల మన ఊరు మొత్తం ఖరాబ్ అయిపోతుంది, ఫార్మాసిటికల్ విలేజ్ రావడం వల్ల మన ఊరే దెబ్బతింటది అని ఒక ఊరు మొత్తం ఏకమై ఆ రోజు అంతేనా కాంపన్సేషన్ ఏమైనా తక్కువ రైతులు ఏమన్నా ఇది చేశారంటారా? రైతులు కూడా నిన్న ఒక అమాయకంగా కనిపిస్తుందండి. ఊళ్ళో కూడా చాలా చైతన్యవంతులు అయిపోయి ఈ రోజు తెలంగాణ అంటే ఎందుకు అడిగానంటే రకరకాల ఈక్వేషన్స్ రకరకాల కారణాలు వస్తా ఉన్నాయి దీంట్లో. కొంతమంది తెలంగాణ జనతా గ్యారేజ్ అయిపోయింది. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగినా తెలంగాణ భవన్కి వచ్చి చెప్పుకుంటారు ఈ పరిస్థితి. ఇక్కడ కూడా పరిస్థితులు అరెస్టులు ఇవే నడుస్తా ఉన్నాయి కాబట్టి, నిర్బంధాలు నడుస్తా ఉన్నాయి కాబట్టి అక్కడికి వాళ్ళు ఏమన్నారు, అసలు మా భూములు ఎందుకండి మీకు 1000 ఎకరాలు ఉంది కదా, మా భూములు ఎంత తీసుకుంటారు మీరు? గతంలో ఖమ్మంలో మద్దతు ధర కోసం మీరు సపోర్ట్ చేసారు, పోయి అడిగారు. ఆ రోజు మీకు ఖమ్మం రైతులు కాదు కదా, ఆ రోజు మీరు అడిగారు కదా, ఖమ్మం రైతులు రెచ్చగొట్టారు కదా, మాట్లాడారు కదా. అంటే ఖమ్మం రైతులకేమో పండిన పంటకు మద్దతు ధర లేదని మాట్లాడారు. నీ నియోజకవర్గ ప్రజలకేమో కనీసం భూమి ఉండొద్దు, ఇక వాళ్ళకి పండిన పంట అయినా ఉండొద్దు, వాళ్ళకి మద్దతు ధర పక్కన పెట్టండి, అసలు పంటనే పండొద్దు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఎక్కడ ఇది వాళ్ళు కొడతాం? ఇది దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రైట్ రామరెడ్డి గారు, ఆర్ఎస్ బ్రదర్స్ పాలన అంటున్నారు నరేష్ గారు. అంటే సంజయ్ గారు ఎందుకు మరి బీజేపీ పార్టీలో ఒక ఎంపీగా ఉండి కేంద్ర మంత్రి అయి ఉండి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ ఎలిగేషన్ చేస్తూ ఉంది. దీని వెనకాల ఏమైనా మతలబు ఉందా? అంటే ఈ వ్యవహారంలో పర్టికులర్గా ఏదైతే ఈ ఫార్మాకి సంబంధించి కావచ్చు, లగచర్లో జరిగిన ఇష్యూస్ సంబంధించి కావచ్చు, ఏంటి అసలు రాజకీయ కోణం ఏముందనుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్ వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. బండి సంజయ్ గారి మీద అనడం పచ్చబద్ధం. నేను ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు చూపించాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తా రేవంత్ రెడ్డి తప్పులను విమర్శించిన బండి సంజయ్ గారు విమర్శించినాయి నేను ఎన్ని